హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదా! అందరికైతేనండి మరొకసారి హ్యాపీ సండే అండి. చూస్తున్నారు కదా! ఏంటి ఇన్ని గులాబీ పూలు, ఇన్ని చెట్లు అని అనుకుంటున్నారా? ఈరోజైతేనండి ఇలాగ సండే పూట మాది విజయవాడ టెర్రస్ గార్డెన్ గ్రూప్ అయితే మాకు ఉందండి. అక్కడ గ్రూప్ ఆర్డర్‌కి సంబంధించిన కొన్ని రకాల మొక్కలైతే తీసుకొచ్చామనమాట. అందులోని గులాబీ పూలండి పన్నీర్. అయితే వీడియోలోకి వచ్చేద్దామండి. మీరు చాలా హెల్తీగా, చాలా మంచిగా, బాగా పచ్చగా పెంచుతున్నారు. మీరేమి ఇస్తున్నారండి? మీరు అన్నీ దొరుకుతాయి, మాకైతే దొరకవంట. ఇవి దొరికేవి, దొరకనివి అని కాదండి. ఇవి అందరి ఇళ్లల్లో చూస్తున్నారు కదా! ఆ కూరగాయల లిక్విడ్ గానీ, బియ్యం కడిగిన నీళ్ళు గానీ, అట్లాగా ఏ రోజుకొచ్చిన వాటర్ ఆ రోజు అలాగా నేను డ్రమ్ముడు కలెక్ట్ చేసుకుంటానండి. మరి అవి అందరి ఇళ్లల్లో ఉండేవే. ఈ లిక్విడ్ అండి మన గార్డెన్‌లో మనమే మన వంటగదిలోని మనం తయారు చేసుకోవచ్చు. రేషియో అండి ఇలాంటి ఆకుకూరలకి ఇచ్చినప్పుడైతే 1:5 అండి. నేనైతే అలా కలుపుకొని ఆకుకూరల వరకండి. మిగతా పండ్ల మొక్కలు గానీ ఏదైనా సరే 1:3 గానీ 4 గానీ ఇస్తాననమాట. ఇదొచ్చేసండి పీనట్ బటర్ అనమాట. యాపిల్. ఈ సమ్మర్‌లో ఇవి బతికి చక్కగా మొగ్గలతో, కాయలతో అయితే మనకి కళకళలాడుతూ ఉన్నాయండి. మరి ఇట్లాగున్నాయంటే ఇది మన గార్డెన్ లిక్విడ్ అండి. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. ఇంకా ఆ బియ్యం కడిగే నీళ్ళు, ఈ వేస్ట్ మాకు వల్ల కాదు అనుకుంటే మన వంటింట్లో ఉండే అన్ని రాగులు గానీ, లేదంటే అన్ని ఆవాలు గానీ, అన్ని వేరుశనగకాయ గుళ్ళండి. అంటే గుప్పుడు గుప్పుడు ఇవన్నీ తీసుకొని కూడా మిక్సీ పట్టేసి అట్లాగా వాటర్‌లో ఒక 3 డేస్ అండి. ఒక చిన్న బెల్లం గడ్డేసి కూడా మనం ఫర్మెంట్ చేసి ఇట్లాగ మొక్కలన్నిటికీ ఇచ్చేస్తూ ఉంటాను. ప్రతి చెట్టు చూస్తున్నారు కదా! వంటింట్లో వచ్చే వేస్ట్ అండి. నేను ఉద్యోగం చేసుకుంటూ మార్నింగ్ 5:30కి లేస్తే రాత్రి 11 అవుద్దండి పడుకునేసరికి. మరి ఇన్ని చేసుకుంటూ నా గార్డెన్ ఇంత హెల్తీగా చేసుకుంటున్నానంటే అట్లాంటి చిన్ని చిన్ని చిట్కాలేనండి. ఇవైతే ఏది బయటికెళ్ళనవసరం లేదండి. అన్నీ మన ఇంట్లో వంటగదిలో షింక్‌లో కడుక్కున్న నీళ్ళతోనే పెంచుకున్న ఆకుకూరలు. చూస్తున్నారు కదా! ఎంత హెల్తీగా ఉన్నాయో. అట్లాగే మిగిలిన ఇంకా డ్రమ్ముడు చేశాం కదండీ! ఇట్లాగా ఇప్పుడు మనకి మరి డ్రాగన్ సీజన్ స్టార్ట్ అయింది. సుకన్య గారు మీరు మీకు బాగా వస్తున్నాయి అని అంటారు. మరి అంత హార్వెస్ట్‌లో అన్ని కాయలు అంత బలంగా రావాలంటే ఇట్లాంటి లిక్విడ్స్ మనం రోజు నేనైతేనండి నాకు బియ్యం కడిగిన నీళ్ళు బాగా వస్తాయి. ఎందుకనంటారు నేను డైలీ సాయంత్రం పూట భోజనాలు పెడతా కాబట్టి నాకు దగ్గర దగ్గర మ్యాక్సిమం ఒక 6, 7 లీటర్లు చిక్కటి బియ్యం కడిగిన నీళ్ళు వస్తాయి. వంట చేసిన కూరగాయల నీళ్ళు వస్తాయి. ఇవన్నీ కలిపేసి చిన్న బెల్లం గడ్డేసి ఇట్లా మొక్కలన్నిటికీ ఇచ్చేస్తానండి. మరి నాకెందుకు మొక్కలు పచ్చగా ఉండవు? ఎందుకు హార్వెస్టులు రావు? కానీ హార్వెస్టులు అంటారా తీసేవాళ్ళు ఉండరు. హడావుడిగా మరి స్కూల్‌కి వెళ్ళిపోవాలి కాబట్టి తక్కువండి హార్వెస్ట్‌లు. కానీ మా గార్డెన్ ఇది లేదు, అది లేదు, ఆ పూల చెట్టు లేదు, ఈ పళ్ళ చెట్టు లేదు అనేది లేకుండా అన్నీ సమస్తము ఉన్నాయండి. ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలతోనే నా గార్డెన్ అయితే నేను ఇంత బాగా చేసుకోగలుగుతున్నాను. అంతేకాదండి. ఈ విధంగా ఖర్చు లేని ద్రావణాలని మనం తయారు చేసుకోవచ్చనమాట. 3 రోజులకి ఇట్లాగా తెట్టులాగా తయారైపోద్దండి. దాన్ని మనం పెస్ట్‌గా అంటే మొక్కల మీద ఇప్పుడు ఈ తోటకూరకండి పెస్ట్ అనేది వస్తూ ఉంటది. లేత చిగురుల్ని తినడానికి. ఇట్లాంటి వాటర్‌ని మనం ఏంటంటే నైట్ పూట స్ప్రేలాగా చేసుకోవచ్చు. లేదంటే మొదట్లో కూడా అలాగ పోసుకోవచ్చండి. జీరో కాస్ట్ అండి. ఏ విధమైన ఒక్క రూపాయి కూడా దీనికి పెట్టనవసరం. కొంటే ఒక ఆర్గానిక్ బెల్లం అంత ఒక సుద్ద అవుద్దేమోనండి ఖర్చు. ఈ విధంగా ఈ లిక్విడ్ పోయడం వల్ల చూస్తున్నారు కదా! కాయలతో, పూతతో కళకళలాడుతున్న మన సుకన్య గార్డెన్ అండి.